అమ్మా నివేత, నువ్వు బ్రిలియంట్ స్టూడెంట్ అమ్మా మన క్లాసులో. ఆ తిరుపతి యాస నేర్చుకోమని చెప్పగానే ఒక్క రోజులో నేర్చేసుకున్నావు. ఎలా నేర్చుకున్నావు అలాగా? ఒక శనివారం చాలేమో. అమ్మో, ఒక్క శనివారం చాలా. యా, అంటే ఆ అబ్బాయి లాగానే సేమ్ టు సేమ్ చదివానంటావు. చదివాను. అలాగే ఈ సినిమాలో మంచి మదర్ ఇమోషన్ కూడా ఉంది కదా. మీ అమ్మగారితో మీకుండే అనుబంధాన్ని ఒక 2 లైన్స్లో మాకు చెప్పండి. అమ్మ చాలా ఆనెస్ట్ క్రిటిక్ అనమాట. అది కొంచెం చాలా ఆనెస్ట్. సో ఇది బాగాలేదంటే బాగాలేదని ఓపెన్గా చెప్పేస్తుంది. సో దట్ హెల్ప్ మీ కరెక్ట్ అ లాట్ ఆఫ్ థింగ్స్, లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ అమ్మ లోపల ఆ ఒక పిల్ల అనేది ఇప్పుడు కూడా ఇట్స్ వెరీ అలైవ్ అనమాట. సో ఇప్పుడు కూడా తను షీల్ వాంట్ టు గో వైలన్ నేర్చుకోవాలి, లేకపోతే డాన్స్ నేర్చుకోవాలి. కేఎస్ చిత్ర అమ్మ ఒక వర్క్షాప్ స్టార్ట్ చేశారనమాట. నేను వెళ్ళి పాటలు నేర్చుకోవాలి అని చెప్పి. ఇప్పుడు కూడా షీ స్టిల్ ట్రయింగ్ టు లెర్న్ న్యూ థింగ్స్. సో అది నాకు కూడా, నేను కూడా అది అలా ఉండాలని కోరుకుంటాను. సూపర్ సూపర్. ఎక్కడ మా దర్శి సార్కి ఒకసారి ఇవ్వండి. చాణక్య సార్, ఒక్క క్వశ్చన్ సార్. మీరు పుస్తకాలకి మంచి టైటిల్ పెడుతుంటారు కదా సార్, పుస్తకాలకి మంచి టైటిల్ పెడుతుంటారు. నా సాగు నేను చేస్తా నీకెందుకు, అట్లాంటి టైటిల్ సార్. సార్ అట్లాగే ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కలిపి ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకానికి ఏం టైటిల్ పెడితే బాగుంటుంది? హౌ టు బికమ్ నాని అన్నాడు. ఓహోహో, అంటే అక్కడి నుంచి దాని ముందు మాట రాణా అన్న రాస్తాడు. ఓ ఓకే, సో ముందు మాట రాణా గారు రాసేస్తారు అండ్ నాని అన్న హౌ టు బికమ్ నాని అన్న ఇట్లా. సూపర్ సూపర్. ఎక్కడ నివేత, ఇంకో క్వశ్చన్. 35 అంటే మీకు మార్క్స్ కాకుండా ఇంకేం గుర్తొస్తుంది అదర్ దెన్ మార్క్స్? మార్క్స్ చాలా అయిపోయాయి. రాణా కూడా మాట్లాడారు మార్క్స్ గురించి. మార్క్స్ కాకుండా ఎనీథింగ్. కాపీ కొట్టు, నేను అటు చూస్తా. కాపీ కొట్టి చెప్పి. చాలా మంది ఇన్విజిలేటర్స్ ఇదే పని చేస్తారు, వీళ్ళకి తెలుసు. మీ ఏజ్ అని చెప్పమని దర్శి చెప్పారు. ఏం మాట్లాడుతున్నావు దర్శి, నువ్వు ఇంకా 30 కూడా రాలే. ఓకే సరే, నా ఏజ్ కాకుండా. సరే చూడు, దర్శికి కూడా తెలియదు మా ఏజ్ 16 అంట. ఐ యామ్ అన్ ఏఐ జనరేటెడ్ యాంకర్. ఐ యామ్ నాట్ అన్ ఏజ్ జనరేటెడ్ యాంకర్, ఐ యామ్ ఏఐ జనరేటెడ్ యాంకర్. ఓ వావ్. సరే, మీకు ఇంకొక క్వశ్చన్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా రీమేక్ మళ్ళీ జరుగుతుందంటే అందులో పెద్దోడు చిన్నోడుగా ఎవరికి పెద్దోడే, ఎవరు చిన్నోడు? అండ్ రాణా అండ్ నాని. హే సీ, యూ షుడ్ నాట్ లుక్ ఎట్. ఓకే, ఐ థింక్ నా అది కరెక్టే. ఇంకా చెప్పాలా? అది మంచి ఆన్సర్ ఏమో. లేదు, నో సీ, నో కాపీయింగ్. Okay, వి ఆర్ సిన్సియర్ స్టూడెంట్స్. ఓకే, ఐ థింక్ పెద్దోడు విల్ బి రానా అండ్ చిన్నోడు విల్ బి నాని. ఓకే, ఎందుకంటే ఎలాగో మీరు పెద్దోడి ఫ్యామిలీనే అని చెప్పేశారు ఇందాకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఒక్కసారి మనం ట్రైలర్ చూసేద్దాము, ఆ తర్వాత మిగిలిన వాళ్ళతో మాట్లాడదాం. లెట్స్ హావ్ ద ట్రైలర్ ప్లీజ్.